Hi friends, welcome to Shahi Darbar Ruchulu. ఇవాల్టి మన రెసిపీ టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్. గులాబ్ జామున్స్ జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేశానండి. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ముందుగా ఇక్కడ నేను 2 MTR ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. 1/4 టీ స్పూను లేకపోతే ఒక చిటికెడు వేయండి. ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఇది గనక ఎక్కువ పడితే గులాబ్ జామున్స్ హల్వా లాగా తయారైపోతాయి. సో కాబట్టి ఎక్కువ వేయకుండా ఒక చిటికెడు వేసుకొని తగినన్ని పాలు పోసుకొని ఈ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇలా చిటికెడు వంట సోడా వేయడం వల్ల గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. కొంతమంది గులాబ్ జామున్స్ చేస్తే మధ్యలో ఉండలుగా అలాగే ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక చిటికెడు వంట సోడా వాడడం వలన ఆ ఉండలుగా లేకుండా మొత్తం సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాను ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, నేనైతే పిండిని సాఫ్ట్గా కలిపేసాను. ఇప్పుడు దీన్ని కవర్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకుందాం. సో దీనికోసం నేను 2 కప్పులు చక్కెర, 2 కప్పులు వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు ఉడికించుకోవాలి. మనకు ఎటువంటి తీగ పాకం అవసరం లేదు. చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి, చక్కెర అయితే బాగా కరిగిపోయింది. సో ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇంకోసారి కొంచెం నెయ్యి వేసుకొని నేను బాగా మెత్తగా చేసుకున్నానండి. తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని ఇలా గులాబ్ జామున్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 చేతుల మధ్యలో పిండిని తీసుకొని బాగా రౌండ్గా బాల్స్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పిండి మొత్తం నేను గులాబ్ జామున్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. సో వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఒక కడాయిలో ఫ్రైకి సరిపడినంత నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత లో మీడియం హీట్ మీద ఈ గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ గులాబ్ జామున్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనము పిండిలో వంట సోడా కలుపుకున్నాం కాబట్టి ఎటువంటి క్రాక్స్ కానీ పగలటం కానీ లేదు. చాలా రౌండ్గా సాఫ్ట్గా మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చక్కెర పాకంలో వేసి అలాగే 1 లేదా 2 అవర్స్ వరకు వదిలేయాలి. ఇలా ఒక 2 అవర్స్ వరకు వదిలేయడం వల్ల ఈ చక్కెర పాకం అంతా గులాబ్ జామున్స్ పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి. మీరు కావాలనుకుంటే వీటిని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా సింపుల్గా ఈ గులాబ్ జామున్స్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు నా రెసిపీ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.